కనపడుతుంది. ప్రార్థన మనిషిని ఏం చేస్తుంది? రోగిని బాగు చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? సమస్య నుంచి విడిపిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? శోధ నుంచి తప్పిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? భయము నుండి ధైర్యము చేకూరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? శ్రమలో నీకు ఆదరణ కలగజేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? విజయాలు సాధించడానికి సహాయపడతా ఉంది. ప్రార్థన ఏం చేస్తూ ఉంది? నీ దుఃఖములో నిన్ను ఆదరించగలుగుతుంది. శ్రమలో నీకు ఆదరణ కలగజేస్తుంది. శ్రమను ఎదుర్కొనే ధైర్యమును కలగజేస్తుంది. గెత్సెమనే తోటలోనికి యేసయ్య తెల్లవారితో ఆయన ఇదిగో శ్రమకు అప్పగించబడాలి, శత్రువుల చేతికి అప్పగించబడాలి. ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి శ్రమను ఎదుర్కోవడానికి మోకరించి రాత్రి ప్రార్థన చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన శ్రమలో ధైర్యాన్ని చేకూరుస్తుంది. నీ ప్రార్థన రాబోతున్న శ్రమను ఎదుర్కోవటానికి ధైర్యాన్ని చేకూరుస్తుంది. పిరికితనం నీలో ఉండనివ్వదు. గొంజి చెట్టుకునే లక్షణం ఏంటో తెలుసా? దాని ఆకులు పొడి చేసి తైలములో కలిపి బిడ్డలకు ఔషధ గుణాలు కలిగిన ఆ ఆకులు వారి శరీరానికి అత్తుతేనట. వారు ఆరోగ్యవంతులుగా బలవంతులుగా వారు మార్చబడతారు. వారి శరీరాలు గట్టిపడతాయి. దేవుని బిడ్డలారా, మనము దేవుని సంఘములో ఒక గొంజి చెట్టు వలె ఉండాలి. ఎర్రని గుర్రము మీద ప్రయాణం చేస్తున్న యేసయ్య లోయలో ఉన్న గొంజి చెట్లలో నివసించడానికి అవకాశం ఉండాలి. అనగా సంఘములో ఆయన వచ్చి నివసించడానికి మన భక్తి దేవునికి అనుకూలముగా మారాలి. ప్రార్థనా పరులుగా మారాలి. నీతిమంతులుగా మారాలి. పరిశుద్ధులుగా మారాలి. లోకాన్ని విడిచిపెట్టి దేవుడి తట్టు తిరగాలి. జకరియా ప్రవచించినట్లు, జపన్యా ప్రవచించినట్లు, సిగ్గుమాలు జనులారా పొట్టు గాలికి ఎగిరిపోతా ఉన్నట్లు సమయం గతించిపోతా ఉంది. మీరు నా తట్టు తిరగండి. దేవుని కోపం మీ మీద రగులుకోక ముందే మీరు నా వైపు తిరగండి అని చెప్తాడు ఆయన. లోకాన్ని విడిచిపెట్టి సంఘం ఒక గొంజి చెట్టుగా మారితే నా యేసయ్య ఆ గొంజి చెట్ల మధ్యలో నివసిస్తాడు. ఆయన గొంజి చెట్ల మధ్యలో ఉంటాడాయన. సంఘము మధ్యలో ఉంటాడాయన. సంఘముతో కలిసి ఆయన సహవాసం చేస్తాడు. ఆయన దొరదగొండ్లు చెట్లు చావాలి. అది గొంజి చెట్టు స్థలంగా మారిపోవాలి. ఉపయోగం లేని చెట్టు నరకబడాలి. వాక్యం సెలవిస్తూ ఉంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో, పనికిరాని ప్రతి చెట్టు నరికేయాలి. అది ఉపయోగం లేదు. అది ముండ్ల చెట్టు నరకబడాలి. దురదగొండు చెట్లు నరకబడాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నేను సోమరవాని చేను దాటిరాగా ఆ చేలో ఏం కనపడ్డాయి తెలుసా? దురదగొండి చెట్లు నాకు కనపడ్డాయి. సోమరవాని చేను నేను దాటి వస్తే ఆ చేనంతటా కూడా నాకు కనిపించినవేంటి తెలుసా? బలురెక్కాసు చెట్లు ఉన్నాయి, ముళ్ళ తొప్పలు ఉన్నాయి, దురదగొండ్లు చెట్లు ఉన్నాయి. ఉపయోగం లేదు. సంఘానికి ఉపయోగం లేదు. దేవుడికి ఉపయోగం లేదు. ఆయన నివసించడానికి అనుకూలమైనటువంటి సంఘము కాదు. ఆ పొలము దేవుడు నివసించడానికి అనుకూలమైనది కాదు. అనుకూలమైనది కాదు. మనము దేవుని కొరకు అనుకూలమైన భక్తి చేయాలి. ఆ గంజి చెట్ల లోయలో యేసయ్య నివసించడానికి, ఆ ఎర్రని గుర్రము మీద ప్రయాణం చేస్తున్న నా యేసయ్య మన మధ్య నివసించే విధంగా సంఘాలు మార్చబడాలి. ఆ రకమైన భక్తిని, ఆ రకమైన నీతిని మనం కలిగి ఉన్నప్పుడు సంఘము మధ్యలో ప్రభు నివసిస్తాడట. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పేతురు పత్రిక 4వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూడకపోతే ఈ వర్తమానానికి అర్థమే ఉండదు కనుక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుని మనం ప్రార్థన చేసుకోబోతా ఉన్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపము జోలికి ఏమండి ఇక నేమియు లేకయుండెను. మనము పోకిరి శ్రేష్టాలు, దురాశలు, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని ఏమండి నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి చివరి మాట, గతించిన కాలము చాలు. చెప్పండి ఆ మాట అందరూ కలిసి, గతించిన చాలు. ఆ కాలంలో చేసావు, ఆపే. ఇంకా గడచిన కాలంలో చేసావు.